Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ఎప్స్టీన్ ఫైల్స్ అని ఇంటర్నెట్ మొత్తం ఒక పానిక్ మోడ్లో ఉంది. ఈ ఫైల్స్లో నిజం ఏంటో రూమర్స్ ఏంటో అని ఎవరు చెప్పట్లేదు. ఇవాళ నేను సింపుల్గా చెప్తాను. యాక్చువల్గా ఏం జరిగింది, ఎందుకు లీక్ అయింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నది. సో ఓన్లీ వెరిఫైడ్ ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకుందాం. ఈ వీడియో డిబేట్ కాదు, స్టోరీ ఇలా స్టెప్ బై స్టెప్ వేలో కోడ్ ఫ్యాక్ట్స్తో చెప్తా. లాస్ట్లో నేమ్స్ గురించి కూడా క్లారిటీ ఇస్తా. ఎందుకు అంటే ఇంటర్నెట్లో జరిగే బిగ్గెస్ట్ కన్ఫ్యూషన్ ఇక్కడే. సో ఎప్స్టీన్ అంటే ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఆయన ఒక రిచ్ ఫినాన్షియర్. కానీ అతని మెయిన్ పవర్ మనీలో కాదు, అతని కనెక్షన్స్లో. అతను హై ప్రొఫైల్ సర్కిల్స్లో మూవ్ అయ్యే ఒక పర్సన్, అండ్ అదే అతని షీల్డ్ లాగా పనిచేసింది. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇయర్స్ నుంచి ఎలిగేషన్స్ జరుగుతున్నాయి ఫర్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ మైనర్ గర్ల్ ఎక్స్ప్లాయిటేషన్స్ మీద. ఒక టైం లైన్ క్లియర్గా చెప్తా. 2005 నుంచి 2008 మధ్యలో ఫ్లోరిడాలో ఒక ఎలిగేషన్. సో దానివల్ల 2008లో ఎప్స్టీన్ ఒక ప్లీ డీల్ తీసుకున్నారు. కానీ ఇక్కడే కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అంటే ఆ ఇష్యూకి ఆ పనిష్మెంట్ చాలా తక్కువ అని పబ్లిక్ ఒపీనియన్. 2019లో మళ్ళీ అరెస్ట్ అయ్యారు. కానీ ఈసారి కేస్ ఫెడరల్ లెవెల్. సో దానివల్ల హ్యూజ్ కవరేజ్ ఉన్నింది అండ్ హ్యూజ్ ప్రెషర్ కూడా ఉన్నింది. జైల్లో ఎప్స్టీన్ వాస్ ఫౌండ్ డెడ్. అఫీషియల్లీ సూసైడ్ అని చెప్పారు. Earlier, we spoke about the apparent suicide of self-proclaimed billionaire Jeffrey Epstein. The financier was found in his cell just days after being taken off suicide watch. Epstein was supposed to be monitored every 30 minutes. కానీ పబ్లిక్ ట్రస్ట్ ఆల్రెడీ వీక్ ఉంది. సో కాన్స్పిరసీ థియరీస్ ఎక్స్ప్లోడ్ అయ్యాయి. ఇప్పుడు ఎప్స్టీన్ చనిపోయిన కేసు మాత్రం స్టాప్ అవ్వలేదు. విక్టిమ్ సివిల్ లాసూట్స్, కోర్ట్ ఫిలింగ్స్ అండ్ ఇన్వెస్టిగేషన్స్ కంటిన్యూ అయ్యాయి కంటిన్యూస్గా. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మెయిన్ పాయింట్, ఎప్స్టీన్ ఫైల్స్ అంటే అదొక సీక్రెట్ అయితే కాదు. ఈ ఫైల్స్లో కోర్ట్ పేపర్స్ ఉంటాయి, డిపోజిషన్స్ ఉంటాయి, ఫ్లైట్ లాగ్స్ ఉంటాయి అండ్ FBI డాక్యుమెంట్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే డాక్యుమెంటేషన్స్లో నేమ్స్ మెన్షన్ చేసినా అవి డైరెక్ట్ ప్రూఫ్స్గా వ్యాలిడేట్ అవ్వవు. ఎందుకు అంటే కోర్ట్లో ప్రూఫ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్. లీక్ ఎందుకు? లీక్ కాదు, ఈ ప్రాసెస్ పేరు అన్సీల్ అంటారు. ఇంటర్నెట్లో లీక్ అని చెప్తారు కానీ ఈ ప్రాసెస్ పేరే అన్సీల్. కోర్టులో డాక్యుమెంట్స్ సీల్డ్ ఉంటాయి అండ్ జడ్జ్ ఆర్డర్తో ఈ డాక్యుమెంట్స్ని అన్సీల్ చేస్తారు. సో దట్ ఇది పబ్లిక్కి అవైలబుల్ ఉండడానికి. అసలు నార్మల్గా ఈ డాక్యుమెంట్స్ ఎందుకు అన్సీల్ చేస్తారు, లేకపోతే ఎవరి కోసం అన్సీల్ చేస్తారు? పబ్లిక్ ఇంట్రెస్ట్, ట్రాన్స్పరసీ, విక్టిమ్కి న్యాయం చేయడానికి. మీడియా ప్రెషర్ అండ్ పొలిటికల్ ప్రెషర్, దీస్ మైట్ బి ద ఆప్షన్స్. దీనివల్ల అన్సీల్ చేస్తారు. ఇప్పుడు సెన్సిటివ్ పార్ట్ ఇన్వాల్వ్ అంటే 3 కేటగిరీస్ ఉంటాయి. కేటగిరీ నెంబర్ 1 కోర్టులో కన్విక్ట్ అయిన వాళ్ళు, కేటగిరీ 2 అజంప్షన్స్ అండ్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు, కేటగిరీ 3 వాళ్ళ నేమ్స్ జస్ట్ ఈ డాక్యుమెంటేషన్స్లో ఉంటాయి, ఇంకా ఎక్కడ ప్రూవ్ అవ్వదు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ అనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్సన్ నేమ్డ్ ఎక్స్ అని ఉన్నారు అనుకోండి. సో వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి క్రైమ్స్లో వాళ్ళు కన్విక్ట్ అయ్యి ఉంటే వీళ్ళు కేటగిరీ A కిందకి వస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కేటగిరీ C సెట్ ఆఫ్ పీపుల్ని డిఫాల్ట్గా వాళ్ళు క్రిమినల్స్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. అండ్ ఇదే లీగలీ రాంగ్ అనేసి కొందరు ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ చాలామంది అంటారు ఏంటి, ఫొటోస్ రిలీజ్ అయ్యాయి కదా అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ 3 టైప్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి. ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఇది అఫీషియల్గా కోర్టులో ఎగ్జిబిట్ చేయొచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ ఫోటో ఏంటి అంటే ఇది పబ్లిక్ ఈవెంట్స్లో లేకపోతే ఓల్డ్ ఫొటోస్ అయ్యి ఉంటాయి.
లేదు అంటే థర్డ్ టైప్ ఆఫ్ ఫోటో ఇస్ మ్యానుపులేటెడ్, లేకపోతే ఏఐ టైప్ ఆఫ్ ఫోటోని చేసి రాంగ్ క్యాప్షన్స్ని పెట్టడం. ఎప్స్టీన్తో ఫోటో ఉండడం గిల్టీ ప్రూఫ్ కాదు, కానీ ఫేక్ ఫోటో స్ప్రెడ్ చేయడం లేకపోతే పబ్లిక్ని మ్యానుపులేట్ చేయడం దట్ ఈస్ అ క్రైమ్. ఎందుకంటే ఈ కేసులో బిగ్గెస్ట్ డేంజర్ ఫ్యాక్ట్స్ కన్నా రూమర్స్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడం. ఎప్స్టీన్ మోటివ్ సింపుల్, పవర్ అండ్ కంట్రోల్. సో వీళ్ళ స్ట్రాటజీ సేమ్, వల్నరబుల్ గర్ల్స్ని టార్గెట్ చేస్తారు, వాళ్ళకి గిఫ్ట్స్, ఆపర్చునిటీస్ అండ్ గ్రూమింగ్ ఇచ్చి వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడం. అతను లైఫ్ స్టైల్ ఒక కవర్లా ఉండేది అండ్ అతన్ని ఒక అన్టచబుల్ అనే ఒక కవర్ని అతన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ఫైల్స్ బయటికి రావడం వల్ల ఎవరికి బెనిఫిట్ ఎక్కువ? విక్టిమ్స్కి జస్టిస్ ప్రెషర్, మీడియాకి టీఆర్పీ అండ్ వ్యూస్, పొలిటికల్ గ్రూప్స్కి ఇది ఒక వెపన్ అవుతుంది, కానీ కాన్స్పిరసీ కమ్యూనిటీస్కి దిస్ బికమ్స్ అ కాంటెంట్. బట్ అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్ట్ చేసే ఒక పారామీటర్ ఏంటి అంటే, దీనివల్ల జస్టిస్ డైల్యూట్ అవుతుంది. టూ మచ్ నాయిస్ ఉంటే ట్రూత్ కనిపించడు. ఒక లాస్ట్ క్లారిటీ, వీ నో వర్సెస్ వీ డోంట్ నో. ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు, చార్జ్ అయ్యాడు. 2008లో ఈ డీల్ కాంట్రవర్సీ అనేది జరిగింది. అప్పుడు మ్యాక్స్వెల్ అనే వాళ్ళు కన్విక్ట్ అయ్యారు. ఓకే, సో ఇప్పుడు మ్యాక్స్వెల్ ఎవరు అంటే, దీని ముందు మన కేటగిరీ ఏ మాట్లాడుకున్నప్పుడు ఎక్స్ అనుకున్నాం కదా, వాళ్ళు గిలియన్ మ్యాక్స్వెల్ అనే ఒక పర్సన్, ఒక లేడీ. ఓకే, దాని తర్వాత ఈ డాక్యుమెంట్ అనేది అన్సీల్ అయింది. సీక్రెట్ లిస్ట్ కన్ఫర్మ్ కాదు. అదే టైంలో ఎప్స్టీన్ డెత్ ఫౌల్ ప్లే చేశాదు అని ఎక్కడ ప్రూఫ్ లేదు. ఈ టాపిక్లో నెక్స్ట్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పిన నేమ్ లిస్ట్ గురించి వస్తే, చాలామంది యుఎస్ పీపుల్ అండ్ అదర్ బిజినెస్ టైకూన్స్ దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేసి అన్ని న్యూసెస్లో వస్తున్నాయి. కానీ బయటకు వచ్చిన నేమ్స్ ఇప్పుడు ఏంటంటే, Donald Trump's Epstein turmoil. The Department of Justice has released their final tranche of 3 million files related to Jeffrey Epstein, revealing more details about his cozy relationships with powerful people. The files include thousands of new text messages between Epstein and Trump ally Steve Bannon. డొనాల్డ్ ట్రంప్ నేమ్ బయటకు వస్తుంది, స్టీఫెన్ హాకింగ్స్ నేమ్ బయటకు వస్తుంది, బిల్ గేట్స్ నేమ్ బయటకు వస్తుంది. అదే విధానంలో ఇండియన్ బిగ్గెస్ట్ టైకూన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది అనేసి బయట ఆల్రెడీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. బట్ ఇఫ్ యూ థింక్ దీని గురించి ఒక ఇన్ డెప్త్ వీడియో కావాలి అంటే డూ ఫాలోవర్స్.